ఈ కథ అర్జున్ అనే చిన్న పట్టణపు యువకుడు మరియు శృతి అనే ధనిక కుటుంబానికి చెందిన ఆత్మవిశ్వాసంతో నిండిన యువతిపై ఆధారపడి ఉంటుంది. వారు కాలేజీ ఉత్సవంలో కలుసుకుని వారి వేరే నేపథ్యాలను పట్టించుకోకుండా ప్రేమలో పడతారు. అర్జున్, శృతి ప్రేమ బలంగా పెరుగుతుంది. కాని శృతికి ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకిస్తారు, ఎందుకంటే అర్జున్ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. శృతిని తన కుటుంబపు బాధ్యతలను గుర్తుచేస్తూ ఆ కుటుంబం భావోద్వేగంగా నేరుస్తుంది. వారి ప్రేమకు వ్యతిరేకంగా వెళ్లమని శృతిని ఒత్తిడి చేస్తుంది. తన కుటుంబం నిరాకరించడానికి శక్తి లేకుండా శృతి ఒక వరుస వివాహానికి అంగీకరిస్తుంది. అర్జున్ ఈ విషయాన్ని తెలుసుకుని తీవ్రంగా విచారపడతాడు. చివరిసారి శృతి దగ్గరికి వచ్చి ఆమెను ఎదిరించే ప్రయత్నం చేస్తాడు. కాని శృతి తన కుటుంబంపై కలిగే ప్రభావాలను భయపడి నిశ్శబ్దంగా ఉంటుంది. శృతి పెళ్లి రోజు అర్జున్ తన ప్రేమను నమ్మించి ఒక భావోద్వేగపూర్ణమైన లేఖ రాసి ఊరు వదిలి వెళ్తాడు. శృతి ఆ లేఖను తన పెళ్లికి కొద్దిసేపటి ముందు చదివి ప్రేమ అంటే త్యాగమని నమ్మి ఏమీ చేయకుండా ఉండిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక విజయవంతమైన రచయితగా మారతాడు. అతని అత్యంత ప్రజాదరణ పొందిన నవల అలిగిన గుండెలు యువారి ప్రేమ కథ ఆధారంగా ఉంటుంది. శృతి తాను తీసుకున్న నిర్ణయంపై మన్నించుకోలేక తాను చేసిన తప్పును తలుచుకుంటూ అర్జున్ విజయాన్ని రహస్యంగా అనుసరిస్తూ ఉంటుంది. కాని అతనిని తిరిగి కలవడానికి ధైర్యం చేయలేకపోతుంది. కథ చివరిలో అర్జున్, శృతి ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో నుండి అదే సూర్యాస్తమాన్ని చూస్తూ ఉంటారు. వారి ప్రేమ శాశ్వతమైనదిగా కాని అసంపూర్ణంగా ఉంటుందని సంకేతంగా చూపిస్తారు.